మిమ్మల్ని సమ్మర్ మిలీనియర్ అని ఎందుకు అంటారు? నేను ఐస్ గడ్డల నుంచి మొదలు పెట్టి ఐమాక్స్ దాకా అన్ని దందాలు సమ్మర్ లోనే చేస్తా, అందుకే సమ్మర్ మిలీనియర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఐస్ గడ్డల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా మీకు? లేదు, శివాలకు వాడే ఐస్ గడ్డలే నేను చెరుకు రసం వాళ్ళకి ₹2 ఐస్ క్రీమ్ వాళ్ళకి అమ్ముతుంటా. అది తప్పు కదా, పైగా అన్హెల్దీ కూడా. వచ్చిందయ్యా వయ్యారి. పుట్టుక చావులు మాత్రమే ప్యూరిటీ ఉంటుందని పెద్దలు అన్నారు, వినలేదా మీరు? బుద్ధి లేని ఎద్దు అని ఉంటది. బుద్ధి లేని ఎద్దు అని ఉంటది. అయిందా? బాగైందా? ఇంకా ఏం బిజినెస్ చేస్తారు? సమ్మర్ లో ఎండకి బైక్ సీట్ కాలుతుంది కదా, అది కాలకుండా కవర్ వేస్తారా? లేదు, ముందు దానిపైన మేము కూర్చొని లేచి ఆ వేడి మేము తీసుకుంటాం. పెట్టుబడి లేని వ్యాపారం అనమాట. ఇంకా చలివేంద్రం అని నీళ్ళు ఇస్తారు కదా, అది ఫ్రీ కదా, అందులో దందా ఎక్కడుంది? రోడ్ పక్కల పడేసిన బాటిల్లో ఈ నీళ్లు నింపి హాఫ్ రేట్ కి అమ్ముతారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లేదు, ఆర్గానిక్ వాటర్ అని చెప్పి డబల్ రేట్ కి అమ్ముతాం. మరి ఆర్గానిక్ స్టిక్కర్స్ కి డబ్బులు? ఆర్గానిక్ స్టోర్ బయట చెత్తగుండి నుంచి ఏరుకొచ్చుకుంటాం. గుడ్ జాబ్. వావ్, ఈ రేంజ్ లో బిజినెస్ అంటే అంబానీ కూడా చేయలేడేమో. అట్లుంటది మనతోని. ఆయన కంపెనీ క్యాంపాకి కాంపిటీషన్ బ్రాండ్ లాంచ్ చేసే పనులు ఉన్నాం. ఓ, ఏంటా బ్రాండ్? కంపు కోలా. కంపు కోలా ఇదేంటి, కంపెనీలతో తయారు చేస్తారా? కాదు, పార్క్లలో సగం దాగేసిన సీసాల నుండి అన్ని కూల్ డ్రింక్స్ కలెక్ట్ చేసి మిక్స్ చేసి తయారు చేస్తాం. అంటే ట్రేడ్ మార్క్, పేటెంట్, ఫార్ములా ఇష్యూస్ ఏం రావా? అన్ని కలిపి కిచిడి చేసినాక వాందెట్లా కనబెడతారు? నో వే. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. అవును, బిగినింగ్ లో ఐస్ దగ్గర నుంచి ఐమాక్స్ దాకా అని అన్నారు కదా, ఐమాక్స్ దగ్గర మీరు ఏ బిజినెస్ చేస్తారు? ఐమాక్స్ బయట రివ్యూలు ఇచ్చే బ్యాచ్ ఉంటది కదా, వాళ్ళ గొంతులు తడుపుకోమని చెప్పి మా కంపు కోలా ఫ్రీగా తాగిపిచ్చి ప్రమోషన్ చేయించుకుంటా. మీరు కాలుసారి మురికి కాలువలో పడ్డారు కదా? అవును, మీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. మెదడులో మొత్తం ఆ మురికి నీళ్ళే నిండిపోయినట్టు అనిపిస్తోంది. ఎందుకు నీకు బతుకు. సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్ ఇట్లాంటి విమర్శలు పట్టించుకుంటూ పోతే అడుక్కు తినాల్సింది వస్తుంది. వి డోంట్ కేర్ యువర్ కమెంట్స్. ఏంటి సార్ అది? అడుక్కు తినాల్సింది వస్తుంది. వి డోంట్ కేర్ యువర్ కమెంట్స్. అంటే మీ ఫామ్ లో పండించిన ఫ్రూట్సే వాడతారా? కాదు, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఖరాబ్ అయిన ఫ్రూట్స్ పడేస్తారు కదా, వాటిని ప్రాసెస్ చేసి వాడతాం. ఓ, ప్రాసెస్ అంటే ఏం చేస్తారు? మూసిలో ముంచి తీస్తాం, అందుకే మా ఫ్రూట్ డెజర్ట్స్ తాజాగా టేస్టీగా ఉంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ఇక్కడెక్కడో ఎలుక సచ్చిన వాసన వస్తుంది, ఎక్కడబ్బా? మీకోసం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తెచ్చిన, ఏసీ ఆఫ్ లో ఉంది కదా, కూలింగ్ పోయి స్మెల్లింగ్ వస్తుంది, అందుకే అప్పటికప్పుడు తాజాగా తినాలంటారు. అయిపోయింది నాకు కథం.